నిఖిల్, కావ్య కలిసిపోయారు అని చెప్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ నమ్మారు. కానీ కొంతమంది మాత్రమే నమ్మలేదు. నమ్మలేదు సరికదా కామెంట్లు పెట్టారు. ఏమని? ప్రూఫ్స్ ఏంటి? నువ్వు చెప్పిన మాటలు మేము ఎలా నమ్మాలి అని కామెంట్లు పెట్టారు. తప్పు లేదు, కామెంట్లు పెట్టడంలో తప్పే లేదు. ప్రూఫ్స్ అడగడంలో అస్సలు తప్పు లేదు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ప్రూఫ్స్తో సహా అన్నీ చూపిస్తాను. నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు నిఖిల్, కావ్య ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎవరు కలిపారు అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. 2 days బ్యాక్ నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఇలా ఒక పోస్ట్తో గుడ్ నైట్ ఫ్యామిలీ అని పెట్టాడు. ఆ స్టోరీ ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. అయితే ఆ ఫోటో బాగా అబ్జర్వ్ చేస్తే నిఖిల్ చేతికి ఇక్కడ ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం ఎవరిది? కావ్య ఇచ్చింది. ఇది ఫస్ట్ ప్రూఫ్. మీరు ఆ స్టోరీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాలో డిఎం చేయండి, నేను ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాను. సెకండ్ ప్రూఫ్ వచ్చేసి, మీరు ఎవరైనా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కావ్య అకౌంట్లోకి వెళ్ళి ఏదో ఒక పోస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. కామెంట్ ఆన్ చేసి ఉంటుంది, కానీ ఒకప్పుడు ఆఫ్ చేసేసేది. ఎందుకు? నిఖిల్ అంటే ఇష్టం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఎందుకు ఆన్ చేసింది? ఎక్కువ ఆలోచించకండి. వీళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టి కామెంట్స్ ఆన్ చేసింది. మీకు ఎప్పటికీ నమ్మకం రాకపోతే థర్డ్ ప్రూఫ్ వచ్చేసి, గోరెంటాకు సీరియల్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ బర్త్డేకి నిఖిల్, కావ్య కలిసి వెళ్ళారు. కానీ కలిసి ఫోటోలు తీసుకోలేదు. ఎందుకు? మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. వీళ్ళిద్దరూ కలిసిపోయారని తెలిస్తే టీవీ సీరియల్స్ వాళ్ళు ఈవెంట్కి వీళ్ళిద్దరిని పిలవరు. సో అది కన్సిడర్ చేస్తూ వీళ్ళిద్దరు కలిసి ఫోటోలు తీసుకోలేదు, కానీ కలిసే వెళ్ళారు. మీరు ఇప్పటికీ నమ్మకపోతే మరి మీ ఇష్టం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.